దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత ఎరిగిన దావీదు అంటూ ఉన్నాడు. 119వ కీర్తన మొత్తం వాక్యమేనండి. వాక్యం కలిగిన ఆసక్తి కలిగి ఉంటే ఆ కీర్తన చదవండి, నిజంగా మన బ్రతుకులు మారిపోతాయి. దావీదు అంటాడు, నీ వాక్యం కోసం ఎలాంటి ఆశ పెట్టుకున్నానంటే, తెల్లవారకు మునిపే నీ యొక్క వాక్యం చదవాలనే ఆశతో నేను ఉన్నానయ్యా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దయచేసి మైక్ ఉన్న వాళ్ళు మాత్రమే చదవండి. 1వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవరైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అబద్ధములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును గదా. చాలండి, అందరు ఇటు చూస్తారా? వాక్యాన్ని చదివేశాం చాలా క్లుప్తంగానే, నేను త్వరగా ముగిచ్చేస్తా. ఆల్రెడీ 8:20 అయింది. ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. ఏ వాక్యం అంటేది? ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. పొద్దున టిఫిన్ చేస్తాము, తొందరగా అరిగిపోయిద్ది. మధ్యాహ్నంకంతా మళ్ళీ ఆకలేస్తుంది. మధ్యాహ్నం భోజనం తింటాము. ఆ భోజనం అయిపోయిన తర్వాత అరుగుదల అయిపోయిద్ది. మళ్ళీ రాత్రికంతా సిద్ధపరచబడతా. దేనికి? ఆకలికి. ఫుడ్ పెట్టాలి శరీరానికి. 3 పూట్ల ఫుడ్ పెట్టాల్సిందే. ఆకలేయంగానే ఫుడ్ పెట్టేస్తాం. సరే, ఇంత ఫుడ్ తింటూ ఈ శరీరము దేనికి ప్రయోజనం అంటే, మనము చేసే పనులన్నిటికీ శక్తి కావాలి అంటే, మనము చేసే ప్రయాణాలన్నిటిలో శక్తి కావాలి అంటే, మన శరీరము బలంగా ఉండాలి, అన్ని పనుల్లో సహకరించాలి అంటే 3 పూట్ల ఫుడ్ పెట్టి ఈ శరీరాన్ని పోషిస్తూ ఉన్నాం. దేవుడు లోపల, మన లోపల ఒకటి ఉంచాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుడు మన లోపల ఒక ఆత్మను ఉంచాడు. ఆత్మ ఎల్లప్పుడూ జీవించాలి అంటే, శరీరం జీవించాలి అంటే 3 పూట్ల అన్నం పెట్టేస్తాం. చూడండి, ఎప్పుడైనా కొంచెం నీరసం అయితే ఏం చేస్తాం? వెంటనే ఏదో ఒకటి తినేస్తామా? లేదంటే చాలా నీరసంగా ఉందని జ్యూస్ తాగుతాం. బలమైన ఫుడ్, డ్రై ఫ్రూట్స్ అవి ఇవి తింటాం. ఎందుకు? ఎక్స్ట్రా ఎనర్జీ కోసం. కానీ మన లోపల ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? దేవుడు ఒక ఆత్మను మన లోపల ఉంచాడు. ఆత్మ బ్రతకాలంటే ఏం చేయాలి? ఆత్మ నిత్యము బలంగా ఉండాలంటే ఏ ఫుడ్ పెట్టాలి దానికి అని మనం ఆలోచిస్తే, మన ఆత్మ నిత్యము బ్రతకాలి, అది చాలా బలంగా ఉండాలి అంటే దానికి కూడా వాక్యం కావాలి. 3 పూట్ల అని నేను చెప్పను. సరే, వాక్యము ఎంత విరివిగా మనం అందిస్తామో మన ఆత్మకు, వాక్యము ఎంతగా మనము చదువుతామో, వాక్యము ఎంతగా మనము ధ్యానిస్తామో మన ఆత్మ అంతగా బలపడిద్దండి. చూడండి, మీరు కావాలంటే సండేనే వస్తారు కొద్దిమంది ప్రజలు. ఆ సండే వాక్యం విని వెళ్ళిపోతే వాళ్ళు ఎలా ఉంటారు? అలాంటి వ్యక్తులు, సండే పీపుల్ డిఫరెంట్గా ఉంటారు. అది నేను 100% నేను చెప్పగలను. నెలకు ఒకసారి దేవుని ఆలయానికి వచ్చే వాళ్ళ బ్రతుకులు వేరుగా ఉంటాయి. అది నేను 100కు 100% తేడా చెప్పగలను. దేవుని మందిరములో ప్రతి కూడికలో, దేవుని మందిరములో కనబడుతూ, ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతూ, ప్రతి దినము దేవుని సన్నిధిలో వాడుక చొప్పున దేవుని సన్నిధిలో ప్రార్థించే వారి జీవితాలు
చాలా ప్రత్యేకంగా ఉంటాయండి. సరే, ఇంత బలమైన ఫుడ్ పెడితే మన ఆత్మకు, ఆ బలం పొందుకున్నాక ఆ బలం ద్వారా మనం ఏం చేయగలమో అని ఆలోచిస్తే, ఈ లోకంలో ఒకడున్నాడు, మీకు బాగా తెలుసు, అపవాది. ఏదో ఒక విధంగా మనిషిని ఏదో ఒక వైపు నుంచి ఒక శ్రమ మనకి తీరిందంటే ఇంకొక వైపు నుంచి ఇంకొక రాయి వేస్తాడు. మనల్ని శ్రమ పెడతాడు, ఇబ్బంది పెడతాడు. లోకం ఉంది. ఇంత బలమైన వాక్యము మన ఆత్మకు అందిస్తూ ఉంటే ఏమవుతుంది తెలుసా? సాతాను పెట్టే ప్రతి శోధనను జయించగలుగుతామండి. దేవుని వాక్యాన్ని విస్తారంగా బలంగా మన హృదయంలో భద్రపరుచుకుంటే పాపాన్ని జయించగలుగుతాం మనం. పాపాన్ని జయించాలి అంటే ఫుడ్ 3 పూట్ల మంచి స్ట్రెంత్ ఫుడ్, మంచి విటమిన్స్, మినరల్స్, డ్రై ఫ్రూట్స్ అంటే తింటే సరిపోదు. దేవుని వాక్యం బలంగా మన లోపల అందితే పాపంతో పోరాడగలం, మనం లోకముతో పోరాడగలం, అపవాదితో పోరాడగలం. అందుకని కీర్తనకారుడు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏముంచుకున్నాను. కొన్నిసార్లు చూడండి, పాపం చేయటానికి అవకాశం వచ్చినా మనం చేయలేము. ఎందుకంటే లోపల వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు మాట్లాడుతుంది తప్పు, నువ్వు వెళ్ళే మార్గం తప్పు అని గద్దిస్తా తెలుసా వాక్యము. అందుకని మన లోపల బలమైన దేవుని వాక్యం ఉండాలి. ప్రతిసారి దేవుని సన్నిధి ఉన్న ప్రతిసారి, దేవుని మందిరంలో కానీ ఎక్కడైనా సరే కూడిక జరుగుతూ ఉంటే దయచేసి మీరు నిర్లక్ష్యం చేయొద్దు. నేనైతే స్త్రీలు కూడుకుంటే కంపల్సరీ ఒక వ్యక్తిని పెట్టి ఫోన్స్ చేయించి, అదంతా పెద్ద పరిచర్య చెప్పాలంటే చాలా రిస్క్తో కూడుకున్నది. ఇంతకుముందు నేనే చేశా. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఒకవైపున వాక్యం ప్రిపేర్ అవుతూ, ఒకవైపున ప్రార్థన చేస్తూ, ఇంట్లో నేను అన్నీ సిద్ధపరిచి నా కుటుంబానికి ఇవన్నీ చేస్తూ ఒక 20 మందికి ఫోన్లు చేసేదాన్ని. ఈరోజు ప్రేయర్ ఉందిరండి. ఎందుకు మాకు ఇంత శ్రమ, ఎందుకు మాకు ఇంత ప్రెషరు, మాకు అవసరమా ఇంత ప్రెషరు అంటే అవసరమే. దేవునిలో కొద్దిమంది తీసుకురావటానికి, దేవుని వాక్యం వినటానికి అదంతా అవసరమే. ఇప్పుడు నేను ఆ పని చేయలేక దేవుని కృపలో ఒక సిస్టర్కి నేను చేస్తున్నారు ఆ పరిచర్య బాధ్యత. తన డ్యూటీ చేసుకుంటూ బ్యాంకులో ఉండి తన పని చేసుకుంటూ అందరికీ ఫోన్ చేస్తారు, రండి రండి రండి. నేను అనుకుంటా ఈ పిలుపు ఎల్లకాలము ఉండదు, కొన్ని రోజులే జరిగిద్ది. భయపడొద్దు మీరు ఎలా చెప్తున్నానని. ఈ బైబిల్ స్టడీస్ ఆగిపోయే రోజు కూడా ఒక రోజు రాబోతుంది. ఏ కూడిక జరగని దినం ఒకటి రాబోతుంది. దానికోసం నువ్వు సిద్ధపరచబడాలి అంటే దేవుని మందిరములో కనబడకుండా, దేవుని సన్నిధిలో కనబడకుండా ఎలా ఆ దినానికి సిద్ధపరచబడతామండి మనం? దేవుని వాక్యం ఎంత సమృద్ధిగా ఉంటుందో మన ఆత్మ అంత బలంగా ఉంటుంది. కాబట్టి అన్నిటినీ జయించగలం. దేనికి భయపడం. నాకు అనిపిస్తుంది దేవుని వాక్యం మన లోపల ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుడు మన హృదయం నిండా నిండుకుపోయి ఉంటే ఏదొచ్చినా సరే రానులే, దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు కదా. సరే, కుదుట పడని రోగం వచ్చింది, మరణానికి సిద్ధంగా ఉన్నా సరే రాని, చనిపోతే ఏమైంది, బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం, నా ప్రభుని త్వరలో చూడబోతున్నా, అంతకంటే ధన్యత నాకేముంది. చూసారండి? అందుకని దేవుని వాక్యాన్ని చదవండి. రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. ఈరోజు వాక్యానికి నేను ఇచ్చిన టైటిల్ రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తారు చాలా మంది క్రైస్తవులు. దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నామండి అని చెప్తారు చాలా మంది దేవుని బిడ్డలు. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం చదవరు, దేవుని వాక్యాన్ని మాత్రం వినటానికి ఇష్టపడరు, దేవుని ఆలయానికి రావటానికి ఇష్టపడరు. దేవుడు అంటారు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలి. దైవజనులు ఏం చెప్తున్నారు, ఎక్కడ వచనం చెప్పారు, తప్పుందా, అలాగుందా, కాదా, అన్ని వాక్యాలు వింటా వెళ్ళటం కాదు. ఈరోజు యూట్యూబ్ ఓపెన్గా ఉంది, అన్నీ వినొచ్చు. కొంతమంది బ్రతుకులు ఎలా ఉన్నాయి తెలుసా? పొద్దున యూట్యూబ్ స్టార్ట్ అయితే వినేది వాక్యమే, పొద్దున ప్రారంభమైతే రాత్రి వరకు వింటమే. ఎలాంటి బోధ చెప్తూ ఉన్నారు, ఎలాంటి బోధ పరిశీలన చేయాలండి. ఆ వాక్యాన్ని ధ్యానించాలండి. కీర్తనకారుడు మొదటి కీర్తనలో అంటాడు, వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మామూలుగా
నాకు ఇంకా అంత వాక్య జ్ఞానం లేదు, కానీ నేను చెప్తే ఈ నైట్ అంతా ఓన్లీ వాక్యం గురించే మాట్లాడొచ్చు అనుకుంటా. నేను దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత ఎరిగిన దావీదు అంటూ ఉన్నాడు, 119వ కీర్తన మొత్తం వాక్యమేనండి. వాక్యం కలిగిన ఆసక్తి కలిగి ఉంటే ఆ కీర్తన చదవండి, నిజంగా మన బ్రతుకులు మారిపోతాయి. దావీదు అంటాడు, నీ వాక్యం కోసం ఎలాంటి ఆశ పెట్టుకున్నానంటే, తెల్లవారకు మునిపే నీ యొక్క వాక్యం చదవాలనే ఆశతో నేను ఉన్నానయ్యా. దొంగలు ఉన్నారనుకోండి, ఒక 10 మంది దొంగలు, మీకు అర్థం అవటానికి నేను చెప్తున్నా. ఆ 10 మంది దొంగలు ఒక మంచి చాలా ఐశ్వర్యవంతుల ఇంటికి వెళ్ళారు. అక్కడ ఉన్న ధనమంతా తీసుకుని వచ్చేసారు. వాళ్ళెవరూ కనిపెట్టలేదు, కానీ తీసుకొచ్చి అందరూ కూర్చొని అంతా తెచ్చాంరా, ఈరోజు మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేదు అని ఆ యొక్క ధనాన్ని కానీ డబ్బుని కానీ చూసి ఎంత సంతోషిస్తారండి? చెప్పండి, ఎంత సంతోషిస్తారు? ఎంత సంతోషం ఉంటుందో వాళ్ళలో, ఎంత ఆనందమో. మేము అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది, తీసుకురావాల్సిందంతా మేము తెచ్చాం. ఆ ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి సంతోషిస్తారు. కానీ దావీదు అంటూ ఉన్నాడు, విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీ వాక్యమును బట్టి నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజున మనకు ఆనందం ఉందా అండి దేవుని వాక్యాన్ని బట్టి? దేవుని వాక్యం అంటే అంత సంతోషం ఉందా మనకు? అంత ఆనందం ఉందా? విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీ వాక్యమును బట్టి నేను సంతోషిస్తున్నాను ప్రభా. అబ్బా, సూపర్. అసలు దావీదు గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా చెప్పొచ్చేమో అనిపిస్తుంది నాకైతే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము దేవునితో గడపటం మనము నేర్చుకోవాలి. ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవాలి. ఈరోజు నేను ఒక్క ఫోన్ కూడా మాట్లాడలేదండి అన్నోళ్ళు ఒకసారి చెయ్యెత్తరా ప్లీజ్. ఒక్క ఫోన్ కూడా నేను మాట్లాడలేదండి. దేవునికి స్తోత్రం. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని నాకు ఒక పెద్ద ప్రశ్న మార్క్ పడింది ఇప్పుడు. ఒక్క ఫోన్ కూడా మాట్లాడని వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? నేను అనుకున్నా కంపల్సరీ అందరూ చేయెత్తుతారు అనుకున్నా. చాలా సాడ్ న్యూస్ ఏంటి అంటే, ప్రతి దినము ఎన్ని ఫోన్లు మాట్లాడతాం. నాకైతే కొన్నిసార్లు కొన్ని ఫోన్స్ వస్తానే ఉంటాయి. నాకు అనిపిస్తుంది, అయ్యో పిచ్చిదానిలాగా ఇలా మాట్లాడుతున్నాను ఏంటి నేను, అంటే వ్యర్థంగా ఎక్కువ ఏం మాట్లాడాం. కొన్ని అలా ఉన్నాం, ఇలా ఉన్నాం, అలా జరిగింది, ఇలా జరిగింది. కొన్ని అయితే ఎక్కువ, కొద్ది మంది అలా ఉంది మా పరిస్థితి, ప్రార్థన చేయండి. కొన్నిసార్లు కొన్ని ఫోన్స్ ఎత్తడానికి కూడా నాకు ఇష్టం అవట్లే ఈ మధ్య. అమ్మో, ఎక్కువ మాట్లాడేశాను నేను ఈరోజు. చాలా సాడ్ న్యూస్ ఏంటంటే, చాలా బ్యాడ్ న్యూస్, బాధాకరమైన విషయం. ప్రతి దినం ఫోన్లో మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుతున్నాం, అవతల వ్యక్తుల మాటలు మనం వింటూ ఉన్నాం. కానీ నేను అడుగుతూ ఉన్నా, ప్రతి దినము దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నామా? ప్రతి దినము దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నామా? దేవునితో మనము సమయాన్ని గడుపుతూ ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకుంటే ఎక్కడో ఉన్నామో అర్థమైతే. దేవుని వాక్యపు వెలుగులో నేను ప్రతిదినం ఎన్ని ఫోన్లు మాట్లాడుతున్నాను, ఆ దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉన్నా. సమూయేలు, చిన్న సమూయేలు దేవుని మందిరంలో ఉండి ఒక రోజున అంటూ ఉన్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. హల్లెలూయా. అంత చిన్న బిడ్డకు, అంత చిన్న పిల్లవాడికి అర్థమైంది, ప్రభా నీ సన్నిధిలో నేనున్నా, నేను వినటానికి నేను సిద్ధంగా ఉన్నా, ఆలకించయ్యా. హల్లెలూయా. దేవునితో ఏకాంతంగా గడిపే అటువంటి మంచి అలవాటు మనకుందా అండి? దేవునితో ఏకాంతంగా గడిపే ఒక స్థలం మనకుందా? నేను కూడా బాధాకరంగా చెప్తున్నా, నాకు కూడా షేమ్ ఒక విధంగా, మీకే కాదు. కొన్నిసార్లు అయ్యో, ఎవరైనా చూసినప్పుడు నా గృహంలో నా భర్త కానీ, నా బిడ్డలు కానీ, నా భార్య ప్రతిరోజు ఈ స్థలంలో ప్రార్థించేది, నా పిల్లలు నేను వెళ్ళిపోయాక నా తల్లి ప్రతిరోజు ఇక్కడ ప్రార్థించేది, ప్రభు సన్నిధిలో నేను కూడా పశ్చాత్తాపడుతూ ఉన్నా, నాకు అలాంటి జీవితం దయచే ప్రభు అని. దానియేలు గురించి చెప్పంగానే వాడుకు చొప్పున 3 సార్లు ప్రార్థించేవాడు. అతనికి పెద్ద ఆటంకం వచ్చింది, అయినా సరే ప్రార్థించాడు. ఎందుకంటే అలవాటైపోయింది, వాడుకైపోయింది. యెరూషలేం వైపు తిరిగి కిటికీ తీసి అక్కడ ప్రార్థించడం అలవాటు దానియేలుకి.
నేను అడుగుతూ ఉన్నా, దేవుడు నీకు ఇచ్చిన ఇంటిలో నీ ప్రార్థించే స్థలం ఏది? ఏకాంతంగా దేవునితో గడిపే స్థలం నీకుందా? చాలాసార్లు నేను అనుకుంటా, ఈ మెట్ల దగ్గర ఇటు నుంచి దిగి కింద దిగారు ఆ ఫస్ట్ మెట్టు దగ్గర ఎక్కువ కూర్చొని, నాకు ఇష్టం ఆ ప్లేస్ ఎక్కువ. పొద్దున కానీ సాయంకాలం కానీ ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కూర్చొని నేను వాక్యాన్ని ధ్యానించి ఎన్నోసార్లు, ఎక్కువ సార్లు నేను చెప్పలేనండి, చెప్పాలంటే నాలో చాలా బలహీనతలు ఉన్నాయి. ఎక్కువ సార్లు ఆ స్థలంలో కూర్చొని ప్రభు నన్ను దర్శించి కన్నీటితో ఏడ్చి ప్రభుతో గడిపిన తక్కువ కొన్ని గంటలే అని చెప్పగలను. నాకు చాలా ఇష్టమైన స్థలం అది. ఇంట్లో కూడా అప్పుడప్పుడు కూర్చుంటూ ఉంటా. అక్కడక్కడ మనకు ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉందా మన ఇంట్లో? అన్నిటికీ ఉంది కదా, డ్రెస్సింగ్ ఉంది, వంటగది ఉంది, మనం అన్ని మీ పనులు చేసుకునే స్థలాలు, మీ గృహాల్లో మీ రూమ్స్ ఏమేమి ఉన్నాయి మీకు తెలుసు. నేను అంటూ ఉన్న దేవునికి ఇచ్చిన స్థలం మీకుందా? నువ్వు దేవుని సన్నిధిలో గడిపే స్థలం ఏది? మన బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక దైవజనుల గృహానికి మేము వెళ్ళాం. చాలా బాగా కట్టారు. హౌస్ చాలా నచ్చింది. ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందో. ప్రతి గది చాలా బాగుంది. అన్నీ నాకు చూపిస్తూ పాస్టమ్మ గారు ఒక గదికి నన్ను తీసుకుని వెళ్ళి ఇది ప్రార్థన గది అని చూపించారు. ఎంత అందంగా ఉందో. ప్రభు నేను స్తుతించాను. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను అలా ప్రార్థనా గది, అంత మంచి అందమైన ఇంట్లో ఒక చిన్న ప్రార్థన అందమైన గదిని కట్టారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటాం. బైబిల్ కూడా ఓపెన్ చేసి ఉంది అక్కడ. దేవుడు మీకు ఇచ్చిన ఇంట్లో నా నా ఇల్లు ఎంత అందంగా ఉంది, నా ఇల్లు ఎంత సుందరంగా ఉంది అని ప్రతి క్షణము మన ఇంటిని చూస్తే ఆనందిస్తూ, ప్రతి క్షణము నీ గదిలో నువ్వేం చేస్తున్నావో, మనకి ఏకాంతమైన ప్లేస్ ఖచ్చితంగా ఉండాలి. బ్రదర్ మీకు ఇష్టమైన కూర ఏంటి, సిస్టర్ మీకు ఇష్టమైన కూర ఏంటంటే వెంటనే చెప్పేస్తారు, ప్రాన్ కానీ ఫిష్ కానీ. నాకైతే ఫిష్ చాలా ఇష్టం. ఎవరైనా అడిగితే మీకు ఏంటి ఇష్టం అంటే ఫిష్ అని నేను వెంటనే చెప్పేస్తా. కానీ దావీదు నీకు జుంటి తేనె ఇష్టమా, దేవుని వాక్యం ఇష్టమా అని మనం అడిగితే, జుంటి తేనె దారల కంటే దేవుని వాక్యం ఇంకా కమ్మనైనది, ఇంకా తీయనైనది, అది నాకు ఇష్టము అంటాడు. దావీదు నీకు బంగారం ఇష్టమా, బంగారంలో కూడా మేలిమి బంగారం అంటే నేను అనుకుంటా, నాకు తెలిసి నాకున్న జ్ఞానం 916 అనుకుంటున్నా. అది హల్మార్క్ గోల్డ్. నార్మల్ గోల్డ్ ఉంటుంది, స్వచ్ఛమైన గోల్డ్ ఉంటుంది. హల్మార్క్ 916 అది ప్యూర్ అనుకుంటున్నా. దావీదు అంటాడు, బంగారము కంటే మేలిమి బంగారము కంటే నీ ఆజ్ఞలు, నీ శాసనములు నాకు కోరదగినవి. ఇప్పుడే చెప్పా కదా, విస్తార దోపుడు సొమ్ము సంపాదించిన వారిని వల్లే నీ వాక్యమును బట్టి నేను సంతోషిస్తూ ఉన్నా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారండి. ఈ రోజున ఆ రెండు మన ఎదుట పెడితే, ఒక గంప నిండా గోల్డ్ పెట్టేసి ఒక గంపలో బైబిల్ పెడితే, మీరే చెప్పండి, ఆలోచించి చెప్పండి, ప్రజలు ఏం కోరుకుంటారు? బంగారం అశాశ్వతమైనది. బంగారాన్ని తీసుకెళ్తామా, పైకి వెళ్ళేటప్పుడు వదిలేసి వెళ్తామా? అశాశ్వతమైనది దేవుని వాక్యము. ఒత్తైనను పొల్లైనను సున్నాయినను పోదు, భూమి ఆకాశములు గతించిన నా మాటలు ఏ మాత్రము గతించవు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విస్తారంగా ప్రేమించే బిడ్డలు లేపబడుదురుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిని విస్తారంగా ప్రేమించే బిడ్డలు దేవుడు లేపునుగాక. దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు చాలా మంది దేవుని బిడ్డలు చూసినప్పుడు నాకు సంతోషం వేస్తుంది. ఒకప్పుడు నేను కూడా రాసుకునే దాన్ని కాదు, అది ఇంపార్టెంట్ అనుకుంటేనే రాసుకుంటాం. చాలా మంది వింటాం మనం, కరెక్టే. కొన్నిసార్లు లాస్ట్ వీక్ ఏం చెప్పారు, ఏం చెప్పారు ఎంతసేపు ఉన్నా గుర్తురాదు. ఎవరైనా అంతే, కొన్నిసార్లు మతిమరుపు ఉంటుంది, టక్కన గుర్తురాదు మనకి. వాక్యం ఇంపార్టెంట్. కొంతమంది దేవుని బిడ్డలు రాసుకునే వాళ్ళని చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. నాకు ఒకప్పుడు ఉండేది కాదు. దైవజనులు సుధీర్ గారి వల్ల నేను ఆ మంచి అలవాటు నేను చేసుకున్న, వాక్యాన్ని రాసుకోండి అని చెప్పేవాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని వాక్యాన్ని రాసుకునే ఒక మంచి అలవాటు నాకుంది. ఎందుకు?
ఎప్పుడు మర్చిపోకుండా ఈ గ్రంథంలో అట్లాగే ఉంటాయి. అప్పుడప్పుడు దాన్ని చూసుకోవటానికి ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరిగింది అనుకోండి, ఒక బిగ్ ఈవెంట్ మన ఫ్యామిలీలో ఏం చేస్తాం? వీడియో తీస్తామా లేదా? ఫొటోస్ తీస్తామా? అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తామా? జాగ్రత్తగా సేవ్ చేస్తాం. పాస్టర్ గారిని ఇప్పటికీ అంటా నేను, మన మ్యారేజ్ ఫొటోస్ ఎంత పని చేశారండి. ఆ ఫోటోలు తీశారు, వీడియో తీశారు, ఫొటోస్ తీశారు, కానీ అవి దిద్దించలేదన్నమాట. అప్పట్లో ఎప్పుడో 25 years బ్యాక్ మాట. నేను ఇప్పుడు గుర్తు చేయట్లేదు, ఒక 10 years బ్యాక్ గుర్తు చేసి ఎంత పని చేశారండి, రిమెంబరెన్స్ లేకుండా చేశారు అని ప్రతిసారి గుర్తు చేసేదాన్ని. ఇప్పుడు అనిపిస్తుందా? లేకపోయిందిలో ఏమైంది, మనుషులే పోతుంటే ఫోటోలు వీడియోలు పెద్ద ఇదా ఏంటి? అవన్నీ సేవ్ చేసుకోవటం మనకు బాగా తెలుసు. దేవుని వాక్యం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి మనం. దేవుని వాక్యాన్ని ఎంతగా మనం గుర్తుంచుకుంటూ ఉన్నాం. వాక్యం చాలా ప్రాముఖ్యమైందండి. వాక్యం చాలా ఇంపార్టెంట్. ఆ వాక్యాన్ని మనం ఎంతగా ప్రేమిస్తే, ఆ వాక్యం కోసం మనం ఎంతగా ప్రయాసపడితే దేవుడు అంతగా దీవిస్తాడు. మేరీ జోన్స్ ఇంతకు ముందు కూడా చెప్పాను. అమ్మాయి బైబిల్ కోసం అప్పట్లో, ఇప్పుడంటే బైబిల్స్ మనకి చాలా సమృద్ధిగా వచ్చేసాయి. ఇంటి నిండా బైబిల్స్ ఉంటాయి, కానీ చదివే వాళ్ళు ఎవరు ఉండరు బైబిల్స్. ఆ రోజులో ఒక బైబిల్ కావాలంటే చాలా ఖరీదనమాట. ఈ మేరీ జోన్స్ అనే అమ్మాయి బైబిల్ చదవాలనే ఆశ, కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. అప్పట్లో కొంటే వాళ్ళ వరకే చదువుకునే వాళ్ళు, కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు బైబిల్. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయి యొక్క గోల్తో నేను బైబిల్ కొనాలి ఎలాగైనా సరే, రాత్రంతా అల్లికలు అల్లి గుట్లు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేసి రకరకాల పనులు చేసి, యవ్వనస్తురాలు అమ్మాయి పనులు చేసి 25 kilometers అడవి మార్గం గుండా యవ్వనస్తురాలు ఒక్క అమ్మాయి వెళ్తుందండి. దేనికోసం అంటే బైబిల్. అంత ప్రయాసపడి డబ్బులు దాచుకొని వెళ్తే, అక్కడికి వెళ్తే ఒకే ఒక్క బైబిల్ ఉంది, అది ఆల్రెడీ ఇచ్చేసామంటే అక్కడే కూర్చొని ఏడుస్తుంది. అయ్యో ఇంతకాలం 6 నెలలు అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు నాకు. 6 నెలలు డే అండ్ నైట్ పని చేసి 6 నెలలు ఆ డబ్బు సమకూర్చుకొని తీరా అంత దూరం బయలుదేరి కాలినడకనే వెళ్తే ఒకే ఒక్క బైబిల్ ఉంది, ఆల్రెడీ ఇచ్చేసామంట. తను ఏది ఏమైనా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ బైబిల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చూసి, ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు, అమ్మాయి నిన్ను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, ఆల్రెడీ మేము ఇచ్చేసిన బైబిలే వాళ్ళు ఇంకా రాలేదు, ముందు నువ్వు తీసుకెళ్ళిపోని ఇచ్చేస్తారనమాట. అమ్మాయిలో ఉన్న ఆసక్తిని చూసి ఈరోజు నేనంటున్నా, మనము దేవుని వాక్యం కోసం ఎంత ప్రయాసపడుతూ ఉన్నామండి. దేవుని సన్నిధి కోసం మనం ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నాం. దేవుని సన్నిధి అంత ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుస్తుందా? యాకోబు అనుకున్నాడు, ఒక్క పూట కూటి కంటే దేవుని ఆశీర్వాదం నాకు కావాలి, ఒక్క పూట కూటి కంటే ఈ జ్యేష్ఠత్వపు హక్కు చాలా విలువైంది, అది నాకు కావాలి అనుకున్నాడు. కానీ యేసేవు మాత్రం ఒక్క పూట కూటి కోసము ఆశీర్వాదం, దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని సైతం పక్కన పెట్టేశాడంట. ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వపు హక్కును కూడా అమ్మేశాడంట. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, యేసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని మీరు చూసుకోండి. చూసారండి, దేవుని కోసం ఏం త్యాగం చేస్తూ ఉన్నాం, దేవుని కోసం ఏం పక్కన పెడుతూ ఉన్నాం. యాకోబు అందుకనేమో దేవుడు ఇజ్రాయేలుగా మార్చేశాడు. నేను అనుకుంటా యాకోబు అనగానే మోసగాడు అంటారు అందరూ, మోసం చేసి ఆశీర్వదించబడ్డాడు, అదేం ఆశీర్వాదం అండి అంటారు. డీప్గా ఆలోచిస్తే యాకోబులో అర్థమైంది ఒకటే, నాకు దేవుని ఆశీర్వాదమే ఆశీర్వాదము, ఈ లోకపరంగా ఆశీర్వదించబడింది ఆశీర్వాదం కాదు, దేవుడు ఇచ్చేదే ఆశీర్వాదం అని అర్థమైంది. జ్యేష్ఠత్వపు హక్కు కోసం నాకు ఫుడ్ కూడా అవసరం లేదు అనుకున్నాడు. ఇంకొక వ్యక్తి అలాంటి వ్యక్తి, నాకు ఫుడ్ ఉంటే చాలు, ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎవరు ప్రేమిస్తారో అటువంటి వాళ్ళ యొద్దకు దేవుని వాక్యం విస్తారంగా వస్తుందండి. అపోస్తల కార్యంలో లూదియాని మనము చూసినట్లయితే ఆమె హృదయమును దేవుడు తెరిచాడంటే, నేనంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, దేవుని వాక్యం అందరికీ ఒకటే రీతిగా ప్రకటించబడుతుంది, ఎవరికి ఏమి స్పెషల్ లేదు, కానీ కొద్ది మంది మాత్రమే వారి హృదయాలు తెరవబడుతున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకు లూదియా హృదయం తెరవబడింది అని మనం ఆలోచిస్తే, పౌలు చెప్పిన మాటలు యందు ఆమె లక్ష్యముంచెను. హల్లెలూయా. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను గనుక లూదియా హృదయము తెరవబడెను. హల్లెలూయా.
దేవుని వాక్యాన్ని నేను అనుకుంటే అక్కడ ఎంతో మంది జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, పురుషులు, స్త్రీలు అనేక మంది ఉన్నారు ఆ స్థలంలో. కానీ దేవుడు ఆమె హృదయం తెరిచాడు. ఎందుకంటే దైవజనుల మాటలు ఏందో ఆమె లక్ష్యం ఉంచింది. ఈ రోజు చూడండి, దైవజనులు ఏదైనా చెప్తున్నారంటే డోంట్ కేర్ అనమాట, అసలు లెక్కే లేదు. ఆ ముందులో ఎప్పుడు ప్రకటించే మాటలే కదా, ఆ ముందులో ఎప్పుడు విన్న మాటలే, స్పెషల్ ఏం లేదు కదా అని ఒక నిర్లక్ష్యం అయిపోయింది. అలాంటి వాళ్ళకి వాళ్ళ హృదయం కూడా తెరవబడదు. నేనంట వారి హృదయము తెరవబడదు. ఎంత బలమైన వాక్యము ప్రకటించబడుతూ ఉన్నా వారి హృదయాల్లోనికి వెళ్ళదు. ఎందుకంటే దైవజనుల మాట అంటే లక్ష్యమే లేదు. హల్లెలూయా. దేవుడు మన హృదయాన్ని తెరిచునుగాక. అపోస్తల కార్యాలు 8:28 చదవాల్సిన అవసరం లేదు, క్లుప్తంగా చెప్పాలని నేనేవి చెప్పట్లా రెఫరెన్సెస్. అపోస్తల కార్యాలు 8:28 ఒక నపుంసకుడు ఉన్నాడు, మీకు తెలుసు. ఆయన యెరూషలేము నుంచి ఆరాధించి ఆయన వెళ్తూ ఉన్నాడు. రథములో ఉన్నాడు. ఆయన ఆ రథములో వెళ్తూ యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడు? రథములో ఉండి యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. చెప్పాలంటే ఆయన ఏం చదువుతున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు. కానీ రథంలో ఉండి, ప్రయాణంలో ఉండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాడంటే దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడండి. మీరు మీ బండి మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా దేవుని వాక్యం విన్నారా? మీ డ్యూటీలో ఉన్నప్పుడు ఏదైనా కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు ఏదైనా ఒక పాట విన్నారా? ఒక వాక్యాన్ని విన్నారా? ఎందుకని? మీకు ఆసక్తి లేదు కాబట్టే. అయ్యో దేవుడు నాకు కొంచెం టైం ఇస్తే బాగుండు. శరీర సంపాదన కోసం రాత్రి పగలు కష్టపడతామే, ఆ సంపాదన ఈ లోకం వరకే కదా. దేవుని కోసం ఎంత మనం ప్రయాస పడ్డామో, ఎంత త్యాగం చేశామో, ఎంత కష్టాన్ని పడ్డామో అదే కదా రేపు పొద్దున్న లెక్కించబడేది. చాలాసార్లు దేవుని నామ ఘనత కొరకు నేను చెప్తున్నాను, నా గొప్పతనం అనేది నాలో ఏమీ లేదు. కొన్నిసార్లు మేమిద్దరు బండి మీద వెళ్తూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయటం ఇష్టం ఉండదు. ఇయర్ ఫోన్స్ తీసుకెళ్తా, పాటలు వాక్యం తక్కువే లేండి, ఎక్కువ పాటలే వింటా. కార్లో వెళ్తూ ఉన్నా, బండి మీద వెళ్తూ ఉన్నా, కొన్నిసార్లు హాస్పిటల్లో వెయిటింగ్ ఉన్నా, ఎవరో ఉంటారు ఎదురుగా, నాకు సంబంధమే ఉండదు వాళ్ళతో, వాక్యం వింటూ ఉంటా, పాటలు వింటూ ఉంటా. నాకు ఇష్టం అలాగా ప్రభుని స్తుతించటం. నేను ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ప్రభుని స్తుతించటం నాకు ఇష్టం. ఆ నపుంసకుడు ఆ రథం మీద వెళ్తూ ఆ రథంలో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడంట. దేవుని వాక్యానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో దేవుడు అంతగా దీవించి అంతగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు జస్ట్ ఒక 3 మాటలు చెప్పి ముగించేస్తా. 19వ వచనం ఒకసారి చదువుతారా? ఇందాక చదివిన మాట. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును. చాలండి, అదొక్క మాటే. వినుటకు వేగిరపడువాడు. 3 మాటలు చెప్తా, చాలా ఒక 5 నిమిషాలను క్లోజ్ చేస్తా. దైవజనులు కూడా తర్వాత మాట్లాడతా. వినుటకు, మొదటిగా వినుటకు వేగిరపడువాడును. మాటలాడుటకు, సెకండ్ నిదానించువాడును. థర్డ్ కోపించుటకు నిదానించువాడును. ఈ మాటలు క్రైస్తవ బిడ్డలకు, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలకు, రక్షించబడిన బిడ్డలకు ఈ 3 మాటలు చాలా 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 ఇంపార్టెంట్. మొదటిగా చెప్పేది ఏంటంటే వినుటకు. చాలా మందిని చూడండి, మాట్లాడుతూనే ఉంటారు, వినటానికి ఇష్టపడరు. వాళ్ళు చెప్పేది మనం వింటూ ఉండాలి. కనీసం నేను ఒక మాట చెప్తున్నా విను అంటే లేదు, చెప్తూనే ఉంటారు. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అర్థమవుతుంది అసలు మనం చెప్పేది వినరు, వాళ్ళు చెప్పేది మనం వింటూ ఉండాలి, మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. కానీ యాకోబు అంటూ ఉన్నాడు, వినుటకు వేగిరపడువాడు. ఏ విషయాల్లో వేగిరపడతామో కొన్ని చెప్పండి మీరే. అన్నీ నేనే చెప్తున్నా, మీరు కూడా మాట్లాడండి. ఇటొకళ్ళు త్వరగా చెప్పేస్తే ముందుకెళ్తా. వేటి విషయంలో వేగిరపడతాం మనం అంటే తొందరపడతాం. అర్థం కాల నాకు. గాసిప్పా? ఓకే. గాసిప్ అంటే తెలుగులో అదే ఏమంటారు?
దానికి త్వరపడతాం. అదే ఎదుటి వాళ్ళ గురించి ఏదన్నా మనం చెప్పుకోవటానికి త్వరపడతామంట. మీరు కూడా చెప్పండి బ్రదర్స్, ప్లీజ్ చెప్పండి. దేనికి త్వరపడతామో చెప్పండి. దేనికి మనం వేగిర పడతాం, త్వరగా త్వరగా వెళ్ళిపోవాలి అని దేనికి అనుకుంటాం? మీరు కూడా షా షాప్కా? సూపర్ బాబులు. సిస్టర్స్, ప్రయాణాలకి వేగిర పడతాం. నాకు అనుకుంది రావట్లా. దేనికి వేగిర పడతాం? సిస్టర్సే చెప్పాలి, సిస్టర్స్కే వస్తాయి అలాంటివి. ఆఫీస్కి వెళ్ళటానికి నేను అంటున్నా, ఏమన్నా ఫ్రీగా ఇస్తున్నారు, కాస్ట్లీ ఫ్రీగా ఇస్తున్నారు అనుకో, వేగిర పడతామో లేదండి? ముందు స్త్రీలు లైన్లో ఉంటాము, ఇక్కడి నుంచి ఎక్కడ ఎండింగ్ అసలు కనబడదు. ఏమన్నా ఉచితంగా వస్తున్నాయంటే చాలా వేగిర పడతాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున, వినుటకు వేగిర పడాలి. వినుటకు మీరు వేగిర పడే బిడ్డలు కాబట్టి ఈ రోజున మీ పనులన్నీ పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చారు. దేవుడు వాక్యం వినాలి. యాకోబు మనందరితో అదే చెప్తూ ఉన్నాడు. దేవుడు యాకోబు పత్రిక ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వినుటకు వేగిర పడండి, వినుటకు వేగిర పడండి. ఇంతకీ ఏం వినాలి? చూసావా అమ్మాయి, అలానా అమ్మాయి వెళ్ళిపోయింది తెలుసా నీకు? ఏంటేంటి వినపడ్డా కూడా మళ్ళీ అడుగుతావు. వినపడిద్ది, తెలుసు, అర్థమైద్ది అది మనకి. ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు. మనకు అవి కావాలి. యాంగ్జైటీ, ఏం జరిగిందో, ఎటు వెళ్ళిపోయిందో, ఎవరితో వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో, అవి కావాలి యాంగ్జైటీ. కాబట్టి ఏంటేంటి మళ్ళీ చెప్పు. చెవులు రిక్కించి మళ్ళీ వింటాం, అర్థమైనా కూడా. ఇంతకీ ఏం వినాలని దేవుడు కోరుకుంటూ. లూకా 15 ఒకసారి త్వరగా చదవండి. లూకా 15:1. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. చాలండి. యాకోబు అంటూ ఉన్నాడు తన పత్రికలో రాస్తూ, వినుటకు వేగిర పడాలి. ఏం వినుటకు వేగిర పడాలి? లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన వార్తలు కాదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన బోధ వినుటకు వేగిర పడాలి. ఆయన బోధ వినుటకు వేగిర పడాలి. మరియా మార్త దగ్గరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మార్త ఏమో యేసయ్యకి అవి చేయాలి, ఇవి చేయాలి, యేసయ్య రాక మా ఇంటికి వచ్చారు, అన్ని రకాల ఫుడ్ చేసి పెట్టాలని ఆమెమో చింతపడుతుంది. కానీ మరియా మాత్రం గబిక్కున వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఆయన మాటలు విందామా, పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలు కూర్చుంటది. చూసావు ప్రభా, నేను ఇంత కష్టపడుతుంటే కనీసం నువ్వు ఆమెకు చెప్పవు, ఎల్లు నీ అక్క కష్టపడుతుంది కదా, వెళ్ళి హెల్ప్ చేయని చెప్పవే. ఈమె లోపలే మదన పడతావు. చూడు, పెద్ద ఏదో భక్తి కలిగిన దానిలాగా ఇక్కడ పనులన్నీ ఆపేసి నేను ఒక్కదాన్ని ఇంత పని చేస్తుంటే పెద్ద వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. పెద్ద భక్తి పర్రాలు ఈమె, మాకు లేదు భక్తి. కానీ మరియ మాత్రం చాలా డిఫరెంట్ అండి. ఆమెకొక్కటే వేగిరం, వినాలి వినాలి వినాలి. ఏం వినాలి? ఆయన బోధ. ఈ రోజున చూడండి, చాలా మంది ఇళ్ళకి వెళ్తూ ఉంటాము, దైవజనులు రాక మా ఇంటికి వచ్చారు కదా, దైవజనులు మా ఇంటికి చాలా కాలం తర్వాత వచ్చారు కదా, దైవజనుల నోటు నుంచి దేవుడు ఏం మాట్లాడతారో అని వినటం పోయి ఎల్లంగానే పెద్ద సోది స్టార్ట్ చేస్తారు. అట్లా అయింది, ఇట్లా జరిగింది. వాళ్ళు బంధువులు, వాళ్ళతో మనకేం పని? వాళ్ళు ఎట్లన్నా పోనివ్వండి, మనకేం పని అండి వాళ్ళతో? మరియలాగా, ప్రభా నువ్వు ఎప్పుడు వస్తావా, నువ్వేం మాట్లాడతావా, దేవుడు ఏం మాట్లాడబోతుంది? ఇంతకు ముందు దైవజనులు ఇంటికి వస్తున్నారంటే, ఏలియా వస్తూ ఉన్నాడంటే పట్టణాలు భయపడిపోయే వాళ్ళండి. నీవు దైవజనులు అడిగేవాళ్ళు, ఏలియా నువ్వు సమాధానంగా వస్తున్నావా లేదా, దేవుడు ఏదైనా ఒక భయంకరమైన మాట నీకు ఇచ్చారు, సమాధానంగా ఉన్నావా లేదా అని దేవుని బిడ్డలు భయపడేవాళ్ళు. ఈ రోజున దైవజనులతో సహా సోదంతా చెప్పే ప్రజలు తయారైపోయారు. అవసరం ఉండదు అదంతా. దైవజనులు ఏదైనా ఒక మాట మాట్లాడితే బాగుండు, దేవుడు మాతో మాట్లాడినట్టు అనే ఇది పోయింది అసలు.
దేవుని బోధ వినాలంట. ఏం వినాలి? వినుటకు వేగిరపడాలంట. ఏం వినాలి? దేవుని బోధ వినాలి. త్వరగా లూకా 19:48. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. చాలండి. ప్రజలందరూ ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొన్నారంట. ఎవరు? ప్రజలందరూ ఆయన వాక్యమును వినటానికి ఇష్టపడ్డారంట. దేవుని వాక్యము ఎంత బలమైంది అంటే, ఆ రోజుల్లో దేవుడు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు కనీసం 2-3 రోజులైన కనీసం భోజనానికి కూడా లేచే ప్రజలు కాదండి ఆ రోజున. దేవుడే ఆలోచించి, అయ్యో నా బిడ్డలు 3 రోజులు ఉపవాసంతో దేవుని నా వాక్యాన్ని వింటూ అలా ఉన్నారు కదా, వీరు దారిలో మూర్చపోతారేమో అని దేవుడే ఫుడ్ పెట్టి పంపించాడు. 2-3 రోజులు దేవుని వాక్యాన్ని వింటారు. 1 గంట 1 అరగంట వాక్యం లేట్ అవుతుందంటే అందరు ఇట్లా అయిపోతున్నారు. ఎందుకు వస్తుందో నిద్ర నాకు అర్థం కావట్లేదండి. మన బెంగళూరు వెళ్ళినప్పుడు దగ్గర 2 అయింది ప్రతిరోజు పడుకోవటానికి. మళ్ళీ అలసిపోయి పొద్దున్నే ఎటో ఒకటి వెళ్ళటం, అంత అలసిపోయి వచ్చాము. నేనైతే చెప్పలేను, అంత వీక్గా ఉన్నా. కానీ గాంధీ గారి ప్రేయర్లో దేవుడు ఎంత శక్తినిచ్చి బలపరిచాడో. నాకు వాక్యంలో నిద్ర వస్తుంది చాలా రేర్ అండి, లెక్క పెట్టుకుంటా. కొంతమందికి అట్లా వింటూ ఉంటారు, ఆహా అని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజులు 2-3 రోజులు ప్రజలు దేవుని వాక్యాన్ని విన్నారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలన్నిటికీ నివారణ పొందుకొని వాళ్ళు వెళ్ళారండి. ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకొని వారి ప్రశ్నలకు సమాధానం పొందుకొని దేవుని సన్నిధి నుంచి వెళ్ళారు. హల్లెలూయా. కానీ ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారంటే, ఒక వచనం చదవండి, ఇర్మియా 6:10. ఇర్మియా 6:10. విందురని నేనెవరితో మాటలాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక. చాలండి. వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకోలేదు. అట్లాగే మత్తయి సువార్త 13:14. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. చాలండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట. ఈ ప్రజలు వింటున్నట్టే ఉన్నారు కానీ గ్రహించట్లేదు. వారు హృదయము క్రొవ్వినది. చాలాసార్లు చూడండి, మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. మనం ఆ మాటలు మాట్లాడితే అమ్మో ఏంటి ఇలాంటి మాటలు వస్తున్నాయి అనుకుంటారు. దేవుడు అంటూ ఉన్నాడు, వాళ్ళ హృదయం కొవ్వింది, కొవ్వు పట్టి ఉన్నారు. ఏమీ లేనప్పుడు దేవుని సన్నిధిలో ఎంత దీనంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత దేవుని సన్నిధిలో కనబడటానికే ఇష్టపడరు. బిజీ. చెప్పాలంటే మాట్లాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడు. బైబిల్ స్టడీ కదా, కాస్త తీరిగ్గానే మాట్లాడదాంలే అని ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఒక్కటే అవ్వలేదు ఇంకా. ఏది ఏమైనా దేవునికి స్తోత్రం. ఆఖరిగా విత్తువా అనే ఉపమానం ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. ఒకసారి మత్తయి సువార్త 13 అందరు తీయండి. ఆ మాటలు అందరూ చూడాలి. వినుటకు వేగిరపడవాడు, ఇదొక్క మాట చెప్పి ముగించేస్తా. మత్తయి సువార్త అందరూ తీయండి, 13వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తమై శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టి వారు సఫలులై ఒకడు 100 అంతలుగాను ఒకడు 60 అంతలుగాను
ఒకడు 30 ఫలించుననెను. చాలండి, ఒకసారి ఇటు చూస్తారా? ఆఖరిగా ఒక భయంకరమైన విషయం ఏంటంటే, యాకోబు అంటున్నాడు, వినుటకు వేగిరపడువారుగా మీరు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు విత్తువాని ఉపమానం గూర్చి చెప్తూ అంటూ ఉన్నాడు, 4 రకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. త్రోవ ప్రక్కన ఉన్నవారు, ముళ్ళ పొదల్లో ఉన్నవారు, తర్వాత రాతి నేలన. విత్తువాడు విత్తనాలు విత్తుకుంటూ వెలుచు ఉన్నాడంట. ఒక ఆశ్చర్యమైన మాట, ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని. ఎవరు విన్నారంట వాక్యాన్ని? రాతి నేలను విత్తబడిన వాడు ఏం విన్నాడంట? వాక్యం విన్నాడు. తరువాత త్రోవ ప్రక్కను చెప్పాలంటే అదే 22 చదవండి. ముండ్ల పొదలలో విత్తపడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. చెప్పాలంటే 4 రకాల వ్యక్తులు ఉండారండి. ఆ 4 వాక్యాన్ని వింటూ ఉన్నారు. దేవుని మందిరంలో నేనంట ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా, అందరూ వింటారు, కానీ అందరూ 100 అంతలుగా ఫలించలేరు. అందరూ వింటారు. ఇక్కడ 4 రకాల ప్రజలు, 4 రకాల వ్యక్తులు అందరూ విన్నారు వాక్యము. కానీ మంచి నేలన పడిన విత్తనము మాత్రమే ఫలించింది. కొంతమంది ఇంతమందిలో ఏ 2-3 ఆత్మీయతలో ఉన్నతమైన స్థితిలో ఉంటారు. దేవుని ప్రేమించే విషయంలో, దేవుని మాటకు లోబడే విషయంలో, దేవుని సన్నిధిని ప్రేమించే విషయంలో ఈ అందరి వ్యక్తుల్లో 1-3 లెక్క పెట్టి మనం పక్కకు తీయచ్చు. ఎందుకని అందరు విన్నారు కదా వాక్యము. కానీ త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు కూడా విన్నాడంట, కానీ త్రోవ ప్రక్కన పడింది, అది మంచి నేలలో పడలేదు కాబట్టి. ఆకాశ పక్షులు వచ్చి త్రోవ పక్కన, దానికి ఫెన్సింగ్ లేదు కాబట్టి, ప్రాకారం లేదు కాబట్టి త్రోవ ప్రక్కన ఏవైనా వస్తాయి, పక్షులు వచ్చి ఎత్తుకొని పోవచ్చు. రాతి నేలను విత్తబడింది కూడా మొలిచింది. విన్నాడు, వాడు కూడా వాక్యం విన్నాడు, మొలిచింది. కానీ వేరు లోపలికి, అది రాయి కాబట్టి వేరు లోపలికి వెళ్ళునందున విత్తనం వచ్చింది, కానీ చచ్చిపోయింది. ఎంతసేపు ఉంటుంది ఆ రాయిలో ఉన్న తేమ, చెమ్మ? చచ్చిపోద్ది అంటే రాగానే. ఇంకొకళ్ళు ఎవరు? ముండ్ల పొదల్లో పడింది కూడా వస్తుంది. ఎప్పుడు దాకా? కొద్ది వరకే వస్తూ ఉంటుంది. అది రావటానికి ట్రై చేస్తుంది. వాడు కూడా విన్నాడు వాక్యం, కానీ ముళ్ళ పొదలు అల్లేస్తాయి అన్నమాట. అల్లేసి దాన్ని రానికోకుండా కిందకి నెట్టేస్తాయి. వస్తుంది అది కూడా. మన జీవితాల్లో కూడా ఎన్నో శ్రమలు దేవుని బిడ్డలారా, ఎన్నో బాధలు, అవన్నీ వచ్చి మనల్ని అటు ఇటు అణచేస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం మంచి నేలలో పడింది, 100 అంతలుగా ఫలించిందంట. వినుటకు వేగిర పడాలి. దేవుని వాక్యాన్ని ఎంతగా మనం వింటామో దేవుడు అంతగా మనల్ని నిండార్లుగా దీవించి ఆశీర్వదిస్తాడు. యాకోబు అంటూ ఉన్నాడు, వినుటకు వేగిరపడండి. ప్రభు చిత్తమైతే ఇంకొకసారి ఎప్పుడన్నా నాకు అవకాశం దొరికినప్పుడు ఆ మిగిలిన మాట్లాడుటకు నిదానించువాడు, అది అసలు చెప్పాలి కంపల్సరీ అనుకున్నా. కోపించుటకు నిదానించువాడు, మాట్లాడుటకు నిదానించువాడు, వినుటకు వేగిరపడాలి. వినుటకు చాలా ఆసక్తిగా ఉండాలి, పరిగెత్తుకుంటూ రావాలి ఏదైనా జరుగుతుంది అంటే. ఆ విధంగా వేగిరపడే మనస్సును దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.